హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. ఈరోజు ఈ వీడియోలో మనం ఫ్రీగా ఎడిటింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. అలాగే లైవ్లోనే మనం మన ఛానల్కి ఒక లోగోని కూడా ఎడిట్ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన హజిల్స్ అండ్ డార్క్ రియాలిటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈ వెబ్సైట్లో ఎడిటింగ్ చేయాలంటే మనకు ఎలాంటి ఎడిటింగ్ స్కిల్స్ అవసరం లేదు. మీరు బిగినర్ అయినా సరే ఈజీగా ఈ వెబ్సైట్లో ఎడిటింగ్ చేయొచ్చు. ఈ వెబ్సైట్ నేమ్ వచ్చేసి గాయస్ క్యాన్వా. ఇది ఒక గ్రాఫిక్ డిజైనింగ్ కంపెనీ. ఫస్ట్ మనం మన బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయాలి. తర్వాత సెర్చ్ బార్లో క్యాన్వాని సెర్చ్ చేయాలి. మీకు ముందే చెప్తున్నా గాయస్, దీన్ని మీరు మొబైల్లో కూడా చేసుకోవచ్చు. ప్లే స్టోర్లో వెళ్ళి క్యాన్వాని సెర్చ్ చేస్తే చాలు వచ్చేస్తుంది యాప్. లేదా మీరు క్రోమ్లోకి వెళ్ళి క్యాన్వా అని సెర్చ్ చేస్తే చాలు ఇదే పేజీ వస్తుంది. ఇప్పుడు మనం ఫస్ట్ లింక్ని అయితే క్లిక్ చేయాలి. తర్వాత క్యాన్వా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. వాట్ విల్ యూ డిజైన్ టుడే అంటే మనం ఏం డిజైన్ చేయాలన్నా మనం ఈ వెబ్సైట్లో చేయొచ్చు. అది కూడా క్యాన్వా ఫ్రీగా. క్యాన్వాలో మనకు ఫ్రీ వర్షన్ ఉంటుంది, క్యాన్వా ప్రో వర్షన్ ఉంటుంది, అండ్ క్యాన్వా టీమ్స్కి కూడా ప్రో వర్షన్ ఉంటుంది. అంటే ఒక టీంలో టీచర్ ఉంటాడు అండ్ 500 మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరికీ ప్రో అకౌంట్ ఫ్రీగా అయితే వస్తుంది. మన నెక్స్ట్ వీడియోలో క్యాన్వా ప్రో అకౌంట్ ఫ్రీగా ఎలా తెచ్చుకోవచ్చో చెప్పబోతున్నాం. ఈ వీడియోలో మనం ఫ్రీ అకౌంట్ అయితే సైన్ అప్ అవుదాం. సైన్ అప్ ఫ్రీ మీద క్లిక్ చేయండి. మీకు ఒక పాపప్ అయితే ఓపెన్ అవుతుంది, లాగిన్ ఆర్ సైన్ అప్ అని. మీరు ఇక్కడ గూగుల్ అకౌంట్తో సైన్ అప్ అవ్వచ్చు, ఫేస్బుక్ అకౌంట్తో సైన్ అప్ అవ్వచ్చు, ఈమెయిల్తో కూడా సైన్ అప్ అవ్వచ్చు. కంటిన్యూ అనదర్ వే మీద క్లిక్ చేస్తే మీకు ఇంకా చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. నేనైతే గూగుల్ అకౌంట్ నుంచి అయితే సైన్ అప్ అవుతున్నాను. నేను గూగుల్ అకౌంట్ నుంచి సైన్ అప్ అవుతున్నాను కాబట్టి నాకు డైరెక్ట్గా ఓపెన్ అయింది. మీరు జీమెయిల్ నుంచి సైన్ అప్ అయితే మీ నేమ్, వెరిఫికేషన్ కోడ్ అండ్ మీరు స్టూడెంటా టీచరా అని అయితే అడుగుతుంది. క్యాన్వాలో మీరు ఏదైనా డిజైన్ క్రియేట్ చేయొచ్చు అండ్ ఎడిట్ చేయొచ్చు. యూట్యూబ్ వీడియోస్ అయినా, యూట్యూబ్ షార్ట్స్ అయినా, థంబ్నెయిల్ అయినా, డాక్యుమెంట్ అయినా, రెజ్యూమ్ అయినా, పీపీటీ అయినా, సోషల్ మీడియా పోస్ట్ అయినా, యూట్యూబ్ బ్యానర్ అయినా, వీడియోస్ అయినా, వెబ్సైట్ అయినా. సింపుల్గా చెప్పాలంటే డిజైన్ పరంగా A to Z ఈ వెబ్సైట్లో అయితే మనం ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. మనం చేయాల్సింది మన ఛానల్కి లోగో కాబట్టి నేనైతే లోగో మీద క్లిక్ చేస్తున్నా. మనకు ఒక న్యూ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఈ ట్యాబ్లోనే మనం డిజైన్ అయితే చేసుకోవచ్చు. ఈ ఏరియాలోనే మన డిజైన్ అయితే కనిపిస్తుంది. దాన్ని ఎడిట్ కూడా ఇక్కడే చేసుకోవచ్చు. ఇది డిజైన్. దీంట్లో అన్ని టెంప్లెట్స్ ఉంటాయి, ఎన్నో టెంప్లెట్స్ ఉంటాయి. దాంట్లో మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఎలిమెంట్స్. దీంట్లో మనకి ఫొటోస్, వీడియోస్, గ్రాఫిక్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. మనం ఏం సెర్చ్ చేస్తే అవన్నీ కనిపిస్తాయి. ఇది బ్రాండ్ హబ్. దీంతో మనకి పని లేదు. ఇది అప్లోడ్స్. దీంట్లో మనం ఫొటోస్, వీడియోస్, మ్యూజిక్ని అప్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మన డివైస్లో ఆ ఫైల్ని డిలీట్ చేసినా ఇక్కడ మాత్రం అవి ఉంటాయి. మనం ఏం అప్లోడ్ చేస్తామో అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇదేమో టెక్స్ట్. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్టైల్స్ ఉంటాయి. వీటిని మనం మన డిజైన్లో వాడుకోవచ్చు. ఇది డ్రా. దీంట్లో స్కెచెస్, క్రేయాన్స్, స్కెచ్ పెన్స్ అన్నీ ఉంటాయి. స్కెచ్ పెన్స్ ఉంటాయి, మనం వాటిని మన డిజైన్లో వాడుకోవచ్చు. నేను Ctrl+Z వత్తాను, అందుకే అది వెళ్ళింది, అండో అయిపోయింది. ఇది ప్రాజెక్ట్స్. మన ఇంతకుముందు చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు మనమైతే లోగోని క్రియేట్ చేద్దాం. డిజైన్లోకి వెళ్ళాలి. నాకైతే ఈ టెంప్లెట్ అయితే బాగా నచ్చింది. దీన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇందులో బ్లాక్ అండ్ వైట్ ఉంది. నాకైతే బ్లాక్ బాగా నచ్చింది. దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఎలిమెంట్స్లోకి వెళ్ళాను. దీంట్లో ఏదైనా ఫోటో లేదా పిక్ యాడ్ చేసుకుందాం. సెర్చ్ బార్ కలర్ని అయితే సెర్చ్ చేద్దాం. నాకైతే ఈ స్కెల్ నచ్చింది, ఎక్కడ చూసినట్టుంది. మీకు కూడా అలానే ఉంటే కామెంట్ సెక్షన్లో ఎక్కడ చూసామో చెప్పండి. దీని మీద అయితే క్లిక్ చేయాలి. మన డిజైన్ ఏరియాకి అయితే వచ్చేస్తుంది ఆ స్కల్. దీన్ని మనం మినిమైజ్ చేయొచ్చు, మ్యాక్సిమైజ్ చేయొచ్చు. దీని పొజిషన్ కూడా చేంజ్ చేయొచ్చు, అంటే వెనకకి ముందుకి చేయొచ్చు. దీని కలర్ని కూడా చేంజ్ చేయొచ్చు, బ్లాక్, వైట్
ఏదైనా పెట్టుకోవచ్చు. నాకెందుకో ఈ స్క్వేల్ మన లోగోని స్పాయిల్ చేస్తుంది అనిపిస్తుంది. దీన్ని డిలీట్ చేద్దాం. ఇప్పుడు మన ఛానల్ నేమ్ అయితే ఇక్కడ రాద్దాం. దీని మీద డబుల్ క్లిక్ చేద్దాం. HUSTLES హజిల్స్. ఇప్పుడు కింద రాద్దాం అండ్ DARKREALITY అండ్ డార్క్ రియాలిటీ. దీన్ని అయితే అడ్జస్ట్ చేద్దాం. మనం ఇక్కడ ఫాంట్ని కూడా మార్చుకోవచ్చు. నాకైతే అదే నచ్చింది, అందుకే మళ్ళీ అదే సెలెక్ట్ చేశాను. ఫాంట్ కలర్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇది మన డూప్లికేట్ లోగో మాత్రమే, ఇది చూపించడం కోసమే ఈ లోగో అయితే డిజైన్ చేశాను. మన యాక్చువల్ లోగో వచ్చేసి ఇది. ఇలాంటి టెంప్లెట్స్ ఎన్నో ఉంటాయి. ఇది చూడండి, సేమ్ గేమింగ్ ఛానల్ లోగో లానే ఉంది. ఇప్పుడు మన లోగో అయితే డౌన్లోడ్ చేసుకుందాం. షేర్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మన లోగో క్వాలిటీని అయితే ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. కాకపోతే అది ఓన్లీ ప్రో అకౌంట్స్కి మాత్రమే. మన నెక్స్ట్ వీడియోలో చెప్తా ఫ్రీగా ప్రో అకౌంట్ ఎలా తెచ్చుకోవచ్చో చెప్తా. ఇప్పుడు డౌన్లోడ్ మీద క్లిక్ చేయాలి. చేస్తే మన లోగో అయితే డివైస్లో సేవ్ అయిపోతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తీసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి.